హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అప్పు శివ వ్లాగ్స్. సండే స్పెషల్ చేపల పులుసు అయితే చేస్తున్నాను. చూసేయండి, చేపల పులుసు అంటేనే చింతపండు మ్యాండేటరీ కదా. సో ఒక బౌల్లో లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ పైన కుక్ చేసుకొని చల్లారిన తర్వాత గుజ్జు తీసుకుంటే థిక్ పేస్ట్ లాగా అయితే మనకు వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మసాలా కోసం ఒక మిక్సీ జార్లో నేను 1 ఆనియన్ చాప్ చేసుకున్నాను, 1 గార్లిక్ అండ్ హాఫ్ కోకోనట్ అండ్ కొంచెం చెక్క లవంగ, తర్వాత వచ్చేసి 1 చాప్డ్ టమాటో అండ్ కొంచెం కొత్తిమీర, సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత చేపల పులుసు కోసం ఒక వెడల్పాటి కడాయిని అయితే మనం తీసుకోవాలి. అలా చేస్తే చేప అనేది చెదిరిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా తీసుకొని నేను చూపిస్తున్నంతగా ఆయిల్ వేసుకోవాలి. పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ 2 ఆనియన్స్ చాప్ చేసుకొని ఇందులో వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కరివేపాకు, 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక 5 మిర్చీస్, 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకొని ఇలా బాగా తిప్పుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాలో నుంచి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఇందులో నుంచి ఆయిల్ అనేది మనకు పైన వస్తుంది. అప్పుడు మనం ఆల్రెడీ గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ మెంతి పౌడర్ అయితే వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత ఇలా బాగా పులుసు మరిగేటప్పుడు మనం చేపలను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం గరిటె పెట్టి వీటిని కలపకూడదు. సో ఇలా క్లాత్ తీసుకొని ఇలా 2 సైడ్స్ ఇలా తిప్పుకొని ఒక లిడ్ పెట్టి ఒక 30 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.